హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో వేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి మనము జైస్ లెన్సెస్ని చూస్తాము. దాంట్లో ఉండే ఫ్యూచర్స్, దాంట్లో ఉండే ప్రొటెక్షన్ ఏమేమి ఉందని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ముందుగా పవర్ చూసుకుంటే రైట్ ఐ వచ్చేసి -2.25 స్పెరికల్కి, -0.4 సిలిండర్ ఉంది, 110 యాక్సిస్ ఉంది. లెఫ్ట్ వచ్చేసి -3 స్పెరికల్కి, -0.5 సిలిండర్ ఉంది, 50 యాక్సిస్ ఉంది. సో ఇది ఫ్రేమ్ వచ్చేసి కస్టమర్ది ఓన్ హోల్డ్ ఫ్రేమ్, వాళ్ళది అంటే వాళ్ళది యూజ్ చేస్తుండే ఫ్రేమ్. సో నేను లెన్స్ సజెస్ట్ చేసింది వచ్చేసి 1.59 జైస్ క్లియర్ వ్యూ బ్లూ గార్డ్ లెన్సెస్. సో క్లియర్ వ్యూలో ఏం ఫీచర్స్ వస్తుంది తప్ప మనకి అంటే నార్మల్ స్టాక్ లెన్స్ కంపేర్ చేస్తే క్లియర్ వ్యూలో వచ్చేసి ఫ్రీ ఫామ్ టెక్నాలజీ ఉంటుంది. ఫ్రీ ఫామ్ టెక్నాలజీ అంటే 0.2/0.2. సో ఆప్టిమైజేషన్ చేస్తుంటుంది. ప్రాసెసింగ్ యూజెస్ వచ్చేసి మనకి 700 ఫ్రీ పారామీటర్ ఇన్ ఐ లెన్సెస్, అంటే మనకి 700 పారామీటర్లో లెన్సెస్ డిజైన్ చేయబడి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి 3x లార్జ్ జోన్ క్లారిటీ ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము డూమ్ టీవీ యూజ్ చేస్తుంటే, సో దాంట్లో వచ్చేసి మనకి సెంటర్ పార్ట్ ఒకటే క్లియర్ కనిపిస్తుండే, ఓకేనా. సో ఎడ్జెస్ వచ్చేసి మనకి బ్లర్గా కనిపిస్తుంటుంది. సో ఆ టెక్నాలజీ ఫినిష్డ్ సింగిల్ విజన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి క్లియర్ వ్యూ కదా. క్లియర్ వ్యూలో వచ్చేసి ఏమవుతుందంటే మనకి, సో ఇప్పుడు మనమంతా ఫ్లాటర్ టీవీ యూజ్ చేస్తున్నాం, అంటే ఎల్ఈడి టీవీ. సో దీంట్లో వచ్చేసి మనకి కార్నర్ టు కార్నర్ ఎలా క్లియర్గా ఉంటుందో, సో ఆ టెక్నాలజీ తీసుకువచ్చి జైస్లో ఇస్తున్నారు, జైస్ లెన్సెస్లోన. మనకి ముందుగా చూసుకున్నట్లయితే మనకి కస్టమర్ ఫ్రేమ్ ఇది వచ్చేసి చూసుకోండి, ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్. ఆల్రెడీ దీన్ని యూజ్ చేసినారు కస్టమర్స్, ఈ ఫ్రేమ్కి ఫిట్ చేసినారు. నేను 1.59 ఇచ్చాను కదా. మైనస్ పవర్ వచ్చేసి ఏమవుతుందంటే మనకి, సో సెంటర్ పార్ట్లో మనకి థిన్గా ఉంటుంది, అంటే ఎడ్జ్లో వచ్చేసి మనకి ఇలా ఎడ్జ్లో వచ్చేసి థిక్గా ఉంటుంది. సో అప్పుడేం చేశానంటే నేను కస్టమర్ నాకు థిన్గా ఉండాలా, లైట్ వెయిట్గా ఉండాలా అని చెప్పాడు. నేను అందుకే చెప్పాను 1.6 తీసుకోండి, లేకుంటే 1.59 ఇండెక్స్ తీసుకోండి. మీకు 59 ఇండెక్స్ వచ్చేసి అన్బ్రేకబుల్ లెన్సెస్ వస్తుంది. మీకు అంటే 1.59లో వచ్చేసి మనకి పాలీకార్బోనేట్ లెన్సెస్ వస్తుంది. పాలీకార్బోనేట్ లెన్సెస్ ఏమంటే, సో నార్మల్ లెన్స్ కంపేర్ చేస్తే 12 టైమ్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది మెటీరియల్. నార్మల్ లెన్స్కి దీనికి కంపేర్ చేస్తే ఏమవుతుందంటే మనకి స్క్రాచ్ రెసిస్టెంట్ కమ్మి వస్తుంది ఎప్పుడూను. సో స్క్రాచ్ రెసిస్టెంట్ అంటే మనకి స్క్రాచెస్ దీంట్లో ఈజీగా రావు అన్నమాట. వస్తుంది, లేదని చెప్తా లేదు. ఇప్పుడు 10 టైమ్ మనము లెన్సెస్ తుడిస్తే 1 స్క్రాచ్ వస్తుంది. నార్మల్ లెన్సెస్లో అలాగ ఉండదు. సో మనకి 5 టైమ్ తుడిస్తే 1 స్క్రాచెస్ వస్తుంది, అలా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఏమవుతుందంటే మనకి అప్ టు 49% ఫిల్టర్ అవుతుంది నార్మల్ లెన్స్ కంపేర్ చేస్తే. సో అగైన్ 16% థిన్గా ఉంటుంది నార్మల్ లెన్స్ కంపేర్ చేస్తే. దీంట్లో వచ్చేసి 16% థిన్గా ఉంటుంది. ఇంకా మనకి నార్మల్ లెన్స్లో వచ్చేసి 8% థిన్గా ఉంటుంది లెన్సెస్ ఎడ్జెస్ వచ్చేసి మనకి. దీంట్లో వచ్చేసి మనం బై చేస్తే ఏమవుతుందంటే, సో ఒకటి మనకి అథెంటిసిటీ కార్డ్ ఇస్తారు, చూసుకోవచ్చు. అథెంటిసిటీ కార్డ్ ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ జైస్ లెన్సెస్ అని. అండ్ అగైన్ దీంట్లో వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కస్టమర్ ప్రిస్క్రిప్షన్, అంటే కస్టమర్ది మన పవర్ మెన్షన్ చేసి విత్ మనకి టెక్నాలజీ ఏం లెన్సెస్ తీసుకున్నారని క్లియర్ చేసి ఉంటారు. చూసుకున్నారు కదా. మీకు రైట్ ఐ స్పెరికల్, సిలిండ్రికల్ యాక్సెస్, అండ్ లెఫ్ట్ వచ్చేసి మనకి స్పెరికల్, సిలిండ్రికల్ యాక్సెస్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పవర్. ఇక్కడ నేను ఏం పవర్ ఆర్డర్ ఇచ్చాను వాళ్ళకి చూసుకోండి. ఇక్కడ ఏం పవర్ ఆర్డర్ ఇచ్చాను నేను వాళ్ళకి, రైట్ ఐ -2.25 విత్ 0.5 సిలిండర్ 180 యాక్సిస్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి -3 వచ్చేసి -0.5 సిలిండర్ వచ్చింది, ఓకేనా. అథెంటిసిటీ కార్డ్ వచ్చేసి ఇలాగ వస్తుంది. అండ్ అగైన్ క్లీనింగ్ క్లాత్ వచ్చేసి మనకి బ్రాండ్లోనే ఇలా దొరుకుతుంది, చూసుకున్నారా. చూడండి, ఇది వచ్చేసి మనకి క్లీనింగ్ క్లాత్. సో ఇది వచ్చేసి మనకి మైక్రో ఫైబర్ క్లాత్ అంటారు, చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా వస్తుంది క్లీనింగ్ క్లాత్ వచ్చేసి, ఓకేనా. ఇలా ఉంటుంది క్లీనింగ్ క్లాత్. వన్ సైడ్ వచ్చేసి వాళ్ళది జైస్ లోగో ఉంటుంది. అన్నాక అగైన్ ఫుల్ యూవీ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ క్లియర్ లెన్సెస్ ఆల్ డే ఎవ్రీ డే. సో జైస్ లెన్సెస్ విత్ యూవీ ప్రొటెక్షన్ టెక్నాలజీ. సో మనం ఇప్పుడు జైస్ లెన్సెస్ వచ్చేసి కెమెరా లెన్సెస్ అంటారు.
సో మనకి ఐఫోన్ కానీ లేదంటే సామ్సంగ్ లేదంటే వివో, సో క్లారిటీ ఎలాగ ఉంటుంది జైస్ లెన్సెస్ సేమ్ క్లారిటీ. సపోజ్ మనం ఎక్కువ మిషన్స్, సపోజ్ ఆపరేషన్ థియేటర్స్ అంతా మిషన్లో ఉంటుంది కదా, అక్కడ కానీ సేమ్ లెన్సెస్ యూజ్ చేస్తుంటారు జైస్ లెన్సెస్. ఇప్పుడు దీని ప్రొడక్ట్ ఫ్యూచర్స్ గురించి చూస్తామంటే చూడండి, ఇక్కడ ఉంది మనకి జైస్ బ్లూ గార్డ్ లెన్సెస్ విత్ డ్యూరావిజన్ బ్లూ ప్రొడక్ట్ టీవీలో వస్తుంది. సో యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది, అగైన్ స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది, యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ ఉంటుంది, అగైన్ మనకి ఈజీ టు క్లీన్ ఉంటుంది, వాటర్ అప్లాంట్, డస్ట్ అప్లాంట్, అండ్ అగైన్ బ్లూ ఫిల్ట్రేషన్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మోర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్ఫుల్ బ్లూ లైట్ లెన్సెస్ అని, అండ్ అప్ టు 50% లెస్ రిఫ్లెక్షన్ ఉంటుంది. విత్ యాంటీ రిఫ్లెక్షన్ వల్ల మీకు లెస్ రిఫ్లెక్షన్ ఉంటుంది. దీంట్లో ఏం జైస్ లెన్సెస్లో వచ్చేసి ఎందుకు నేను కస్టమర్స్కి ఎక్కువ రెఫర్ చేస్తానంటే, సో స్క్రాచెస్ కమ్మి పడుతుంది. అగైన్ వచ్చేసి బ్లూ ఫిల్ట్రేషన్, బ్లూ బ్లాక్, బ్లూరే కాదు. బ్లూరేకి బ్లూ బ్లాక్ ఏం డిఫరెన్స్ అంటే, బ్లూ బ్లాక్ వచ్చేసి కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంది. సో రేస్ని పాస్ చేసి ఇచ్చలేదు, అది హెల్త్ కేర్ కాదు యాక్చువల్లీగా. ఇది వచ్చేసి మనకి ఫిల్టర్స్ వేస్తుంది, అంటే సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేదా మొబైల్ కానీ, ఇంకా ఎల్ఈడి బల్బ్స్ కానీ, దాంట్లో అక్కడ నుండి వచ్చే రేస్ని ఫిల్టర్స్ వేస్తుంది. ఫిల్టర్స్ వేసి రెటీనాకి ఏది హెల్ప్ఫుల్ ఉంటుందో దాన్ని మాత్రము పాస్ చేసిస్తుంది. వచ్చేసి మనకి లెన్స్ పోవచ్చు. సో కంపెనీ ఉంటే మనకి ఇలాగే వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, పాలీకార్బోనేట్ బ్లూ గార్డ్ లెన్సెస్ అని 1.59 ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. 1.59 అని ఇలా వస్తుంది, ఇలా ప్యాక్ అయి వస్తుంది లెన్సెస్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు. ఇది క్లీనింగ్ క్లాత్ ఇస్తారు, మళ్ళీ అగైన్ అథెంటిసిటీ కార్డ్ ఇస్తారు. సో విత్ జైస్ దీంట్లో వచ్చేసి మనకి లోగో ఉంటుంది, జెడ్ అని. ఇది మన మొబైల్ అంతా ఇది కాదు, సో కనిపిస్తలేదు మన మొబైల్కి. జెడ్ లోగో ఉంటుంది, చూసుకోవచ్చు. కనిపిస్తలేదు దీంట్లోనా, ఓకేనా. సో ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.